చాలా చిన్న గోత్రికుడు, చాలా వెనకబడిన వంశం, ఇది చాలా పేద కుటుంబము. కానీ దేవుడు ఏర్పరచుకుంటే ఏ ఒక గోత్రికుడు అని చూడరు, దేవుడికి చూడడు అంతే. ఆ వ్యక్తిని రాజుగా నియమిస్తాడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు, ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు అంటే తృణీకరించబడిన వారిని, వెలివేయబడిన వారిని, చిన్న చూపు చూసే వారిని, తక్కువ చూపు తక్కువ వంశం వారినే దేవుడు మొదట లేవనెత్తి పిలుచుకున్నాడు. కానీ దాని విలువ తెలియక నిలబెట్టుకోలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. విలువ చాలా ప్రాముఖ్యమైనది. అది ఎవరైనా సరే ఎంతటి వ్యక్తి అయినా సరే దేవుడికి ఇచ్చిన ఆ విలువని మనం కాపాడుకోవాలి. ఈ సౌలు దేవుడు గొప్ప విలువిచ్చాడు. ఈ సౌలుకి దేవుడు గొప్ప విలువిస్తే ఈ విలువని కాపాడుకోకుండా ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? యుద్ధానికి వెళ్ళి అక్కడ జయము తీసుకొని వచ్చి జయము పొందుకొని అపజయాన్ని చేతబట్టుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు జయం ఇచ్చాడు, కానీ అక్కడికి అపజయాన్ని తీసుకొని వచ్చాడు. ఏంటి అపజయాన్ని తీసుకొని వచ్చాడంటే అక్కడ బలిసిన వాటిని నువ్వు తీసుకొని రావద్దు అని దేవుడు తెలియపరిస్తే ఈ వ్యక్తి అక్కడ విజయాన్ని తీసుకొని బలిసిన వాటిని తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే వాటిని తీసుకొని వచ్చాడో అపజయము తన వెంటే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అపజయం తన వెంట వచ్చింది. అపజయం తీసుకొని వచ్చిన తర్వాత ఈ దైవ సేవకుడు, సరే నేను అభిషేకించిన ఈ సౌలు మరి వచ్చాడు, జయాన్ని పొందుకొని వచ్చాడు కదా, ఒకసారి నేను వెళ్ళి పలకరించి మాట్లాడి వస్తానని ఈ సేవకుడు, ఈ పాస్టర్ అనే వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళి తను పలకరించి, ఏంటి సౌలా బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, మన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ సైనికులంతా క్షేమంగా ఉన్నారా, మన వాళ్ళకి ఏమైనా గాయాలు తగినా, ఎవరైనా మరణించారా అంటే ఈ సౌలు అంటున్నాడు, ఎవరు మరణించలేదు, ఎవరికి గాయములు కాలేదు, అందరూ క్షేమముగా ఉన్నారు. చప్పట్లు కొట్టు. అందరూ క్షేమముగా ఉన్నారు. ఎందుకంటే నీ దేవుడు నా దేవుడు, ఆ దేవుడు నీ ప్రజలని నా ప్రజలని ఇదిగో సైనికులని మంచిగా క్షేమంగా ఉంచి ఈ రోజు నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. సరే అక్కడ ఏంటి, చెట్టు కట్టేశావు ఏంటి అని అడిగాడు. ఆ చెట్టు కట్టేసినవి ఏంటి అంటే అవి బలిసినవి దేవునికి బలి ఇవ్వాలని తీసుకొని వచ్చాను అన్నాడు. ఏమన్నాడండి? దూడలు తీసుకొని వచ్చాడండి. అవి బలిసినవి మంచి బలంగా ఉన్న వాటిని తీసుకొని వచ్చి దేవుడికి బలి ఇవ్వమన్నాడు. బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చాడు. సౌలా, నీకు నేనేం చెప్పాను? విజయం పొందుకొని రా, నా కుమారుడాన్ని పంపించాను కదా, దీవించాను కదా, ప్రార్థన చేశాను కదా, నిన్ను ఆశీర్వదించాను కదా, జయము తీసుకొని రాకుండా నీ వెనకాల అపజయాన్ని ఎందుకు తీసుకొని వచ్చావు? అపజయం ఏముంది దైవ సేవకుడా? ఇవి దేవుడికేగా బలి ఇవ్వడానికి. దేవుడు నీతో చెప్పాడా? లేదు. నేనేమన్నా చెప్పానా నీతోటి? చెప్పలేదు కదా, మరి నువ్వెందుకు తీసుకొని వచ్చావు? సరే, నువ్వు దేవుడికి బలి ఇవ్వాలని తీసుకొని వచ్చావు కాబట్టి నువ్వు బలి ఇవ్వవా? నేను ప్రార్థన చేస్తాను, దేవుడి దగ్గర సమాచారం తీసుకుంటాను, సమాచారం తీసుకొని నీ యొద్దకు వస్తాను, అప్పుడు వాటిని నువ్వు ఏమి చేయాలో అది నువ్వు చేద్దు అని చెప్పేసి ఈ దైవ సేవకుడు చెప్పగానే ఆ మాట దైవ సేవకుడు మందర తల ఊపాడు. ఓకే అన్నాడు, సరే అన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఇక్కడ బలి ఇవ్వడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. బలి ఇవ్వటము, బలిపీఠము కట్టి బలి ఇవ్వడం ప్రారంభించాడు. ఇది దేవుడికి ఇష్టమైనదా? దేవుడు అంగీకరిస్తున్నదేనా? వద్దు అన్నాడు. వెళ్ళావు, యుద్ధం చేశావు, జయం పొందుకున్నావు, అపజయాన్ని తీసుకొని వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీతో చెప్పినది నువ్వు చేయకుండా ఇక్కడ కూడా నీవు తప్పు చేస్తూ వస్తున్నావు. నీకు ఇచ్చిన కృప, నీకు ఇచ్చిన ఆశీర్వాదము, నీకు ఇచ్చిన దీవెన, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలన్న ఆలోచన, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని బహుగా దీవించి ఆశీర్వదించాలన్న ఆలోచన దేవుడి యొద్ద నుండి తొలగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తొలగించేశాడు, తీసివేశాడు. నీకు అర్హత లేదు, అవకాశం పోగొట్టుకున్నావు కాబట్టి నీకు లేదు ఛాన్స్ అన్నాడు. అలా అనబాకు దైవ సేవకుడు, నా చేతిలో ఏమీ లేదు,
అంతా దేవుని చేతిలో ఉంది. దేవుడు తీసేసిన తర్వాత నేనేమన్నా చేస్తానంటండి? నేనేమన్నా చేస్తానా? ఎవరము ఏం చేయలేం, ఏ మనుషుడు ఏం చేయలేడు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చిన ఆ కృపను పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.